2024 లో మీరు మనీ గోల్స్ పెట్టుకున్నారా? మనీ గోల్స్ అచీవ్ చేస్తాను అని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ అచీవ్ చేస్తాను అని నమ్ముతుంటే ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి? మీ లోపల ఏవైనా మనీకి వ్యతిరేకమైన ఆలోచనలు గాని భయాలు గాని ఉంటే వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి? మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ, ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నా, ఒక బిజినెస్ చేస్తున్నా, లేదా ఒక జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా గానీ మీ లోపల భయాన్ని వదిలేసి అందరికంటే ద బెస్ట్ గా మీరు మారడానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒక జపానీస్ టెక్నిక్ కూడా మీ భయాలు పోవడానికి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎవరైతే మీరు ఒక అడుగు ముందుకు వేయాల్సిన వాళ్ళు వెనకడుగు వేసి మీకు రావాల్సిన సక్సెస్ ని ఆపుకుంటున్నారో భయంతో, అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరి జీవితంలోని ఎప్పుడొకప్పుడు ఏదో ఒక భయాన్ని ఫేస్ చేస్తూనే ఉంటారు చాలా మంది. కొంతమంది ఆ భయాల్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే, కొంతమంది ఆ భయంతో అనుకున్న పనుల్ని వెనకడుగు వేసి పెట్టుకున్న గోల్స్ ని కూడా అచీవ్ చేయకుండా వాయిదా వేసేస్తూ ఉంటారు. సో అలాంటి భయాల్లో మీకు ఏదైనా 2024 లో ఉంటే ఫస్ట్ మీకు ఏదైతే భయం ఉందో ఆ పనినే 2024 లో టార్గెట్ గా పెట్టుకుని చెయ్యండి. ఎందుకని అంటే మీరు ఎప్పుడైతే మనీని సంపాదించడానికి కానీ, మీ రిలేషన్స్ లో కానీ, హెల్త్ లో కానీ, కెరీర్ లో కానీ ఒక విషయంలో భయపడి దాన్ని దాటకుండా వెనకడుగు వేసి ఇటు నుంచే చూస్తూ ఉంటారో అప్పుడు ఎప్పటికీ కూడా పరిస్థితులు మారకుండా అక్కడే మీరు బ్లాక్ అయిపోతూ ఉంటారు. సో అందుకని 2024 లో మీకు గతంలో ఆపిన భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి. ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను చెప్తాను. అసలు ఫస్ట్ సక్సెస్ అనేది ఒక వ్యక్తికి ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే, ఇది నా జీవితంలో నేను చేసిన ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఫిక్స్ అయిపోతారో ఈ భయాన్ని నేను అధిగమిస్తాను అని ధైర్యాన్ని మీరు తెచ్చుకుంటారో అప్పుడే ఆటోమేటిక్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న పవర్ అనేది మొదలవుతుంది. అసలైన నిజమైన పవర్ ని మీరు ఒక భయాన్ని అధిగమించాలని డిసైడ్ అయిన తర్వాతే చూడగలుగుతారు. సో అందుకని మనీ భయాలైనా ఇంకా వేరే ఏ భయాలైనా ఒకవేళ మీరు భయపడి వెనకడుగు వేస్తుంటే, లైక్ ఎగ్జాంపుల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోయి మీరు కస్టమర్ తో కనెక్ట్ అవడానికి భయపడుతుంటే, మనీ సంపాదించడానికి భయపడుతూ వెనకడుగు వేస్తున్నా, ఇంకా వేరే ఏ భయాలైనా కానీ వాటన్నిటిని అధిగమించడానికి మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ని ఇన్పుట్ చేయండి. దానికంటే ముందు నాలో ఉన్న భయాన్ని నేను జయిస్తాను అని చెప్పి ఫిక్స్ అయిపోయి మీ మైండ్ లో పవర్ ని పాస్ చేయడం మొదలు పెట్టండి. మీరు మీ భయాన్ని జయిస్తాను అని నమ్మడం మొదలు పెట్టగానే మీ మైండ్ లో పవర్ అనేది క్రియేట్ అవుతుంది. పవర్ పాస్ అవడం మొదలైనప్పటి నుంచి మీరు ఒక 2 క్వశ్చన్స్ తో మీ మైండ్ కనెక్షన్ తీసుకోండి. నేను ఎందుకని ఇలా భయపడుతున్నాను అనే క్వశ్చన్ ని మీరు రిపీటెడ్ గా మీ మైండ్ కి ఇస్తూ ఎక్కడ మీ భయం మొదలైంది అనేది కూడా గమనించండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని మీ భయం ఏంటి అనేది మీరు దాన్ని రికగ్నైజ్ చేసి రియలైజ్ అవ్వి మీరు ఎప్పుడైతే మీరు బేస్ ని కనిపెడతారో మీ లోపల భయానికి, అప్పుడు ఆటోమేటిక్ గా మీ లోపల ఎనర్జీస్ అనేవి చాలా హైలో ఉంటాయి. మీరు ఏదైనా ఎఫర్మేషన్ చేస్తున్నా, విజువలైజేషన్ చేస్తున్నా, దాని రిపిటేషన్స్ అనేవి మీకు కొత్త శక్తిని ఇచ్చి మీరు అనుకున్న ప్రతిదీ అచీవ్ చేసేలాగా చేస్తుంది. నేను ఎంతో మందిని గమనిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను కూడా చేస్తూ ఉంటాను. లేని దానికి, ఏం జరగని దానికి ముందుగానే భయపడి ఇలా జరుగుతుందేమో అని భావించి మైండ్ ని పూర్తిగా సామర్థ్యాన్ని స్టాప్ చేసేస్తూ ఉంటాను. మనీ సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళైనా, పబ్లిక్ స్పీకింగ్ వాళ్ళైనా, ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నా, సో మీ సిచ్యువేషన్ లో ఎక్కువగా దాన్ని ఓవర్కమ్ చేయలేక మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ భయాన్ని పాజిటివ్ ఎనర్జీగా ట్రాన్స్లేట్ చేసి ఎఫర్మేషన్ లాగా మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు ఇవ్వాలి. ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఫస్ట్ మీరు నేను దాన్ని జయిస్తాను భయాన్ని అని నమ్మి మీరు ఈ క్వశ్చన్స్ వేసుకుని భయం యొక్క అడ్రస్ ని కనిపెట్టి, అంటే అది ఎలా స్టార్ట్ అయింది అనేది కనిపెట్టి అక్కడి నుంచి మీ సబ్ కాన్షియస్
కాన్షియస్ మైండ్ కి ఇలా ఎఫర్మేషన్స్ రూపంలో 5 to 10 టైమ్స్ రిపీటెడ్ గా ఇచ్చారు అంటే, ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక ఎఫర్మేషన్ ఇస్తున్నాను. నేను చేస్తున్న బిజినెస్ లేదా నేను అమ్ముతున్న ప్రోడక్ట్ లేదా నేను అమ్ముతున్న ల్యాండ్, నేను అమ్ముతున్నప్పుడు ఎంతో నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో అమ్ముతాను. ఒకవేళ ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు నేను ఎంతో నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో అమ్ముతున్నాను అనే పదాల్ని రిపీటెడ్ గా 5 నుంచి 10 టైమ్స్ వరకు ఒకేసారి 5 టైమ్స్ గానీ 10 టైమ్స్ గానీ మళ్ళీ 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 చెప్తూ వెళ్లారు అంటే మీ లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో మీ నమ్మకం కాస్త నిజంగా మారి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాన్నే కమాండ్ గా మీ లైఫ్ లో నిజం చేస్తుంది. అయితే ఇదంతా ఓకే, మీకు కొంతవరకు తెలిసింది. బట్ ఇక్కడ జపానీస్ టెక్నిక్ ఒకటి షేర్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు జస్ట్ 5 మినిట్స్ లో మీ లోపల ఉన్న భయాల్ని పోగొట్టుకోవచ్చు. 2024 లో నేను అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయాలి అని డిసైడ్ అయిన వాళ్ళు జపానీస్ టెక్నిక్ ని ఉపయోగించుకోండి. ఆ టెక్నిక్ ని చెప్పే ముందు జస్ట్ ఈ క్లారిటీని చూడండి. మీరు భయాన్ని జయించాలి అంటే మీ మైండ్ లో సబ్ కాన్షియస్ గా కొన్ని ఎనర్జీస్ ని పాస్ చేయాలి. అది ఎఫర్మేషన్ ఎలా చేయాలో మీరు ఆల్రెడీ చూసారు. అయితే ఆ ఎఫర్మేషన్ తో పాటు మీరు ఆ ఎఫర్మేషన్ ని స్టోర్ చేస్తూ దాన్నే మీ మైండ్ కమాండ్ గా తీసుకోవడానికి, బాడీలో ప్రతి సెల్ కి ఆ ఎనర్జీ పాస్ అవడానికి మన వేళ్లలో పంచభూతాల యొక్క కనెక్షన్ ఉంటుంది. బొటన్ వేల్లో అగ్నితత్వం ఉంటుంది, చూపుడు వేల్లో ఎయిర్ కనెక్షన్ ఉంటుంది, అంటే గాలి యొక్క కనెక్షన్ ఉంటుంది. అలాగే ఆకాశం యొక్క కనెక్షన్, ఎర్త్ యొక్క కనెక్షన్, వాటర్ యొక్క కనెక్షన్. ఇలా 5 ఫింగర్స్ లోని 5 ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీస్ అనేవి మనకి మెయిన్ నరాల నుంచి కనెక్ట్ అయ్యి ఉంటాయి మొత్తం బాడీ లోపల. సో ఈ ఎనర్జీస్ ని ఆధారంగా చేసుకుని మీరు ఈ టెక్నిక్ ని అప్లై చేయాలి. ఈ టెక్నిక్ ని చాలా సింపుల్ గా చేయొచ్చు. మీ లోపల భయాల్ని జస్ట్ 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ లోపు మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడైతే కొన్ని పదాలతోటి ఆత్మవిశ్వాసంతో నేను అమ్ముతున్నాను నమ్మకంతో అని ఇస్తారో, ఆ ఇన్ఫర్మేషన్ ని ఆ పదాలని ఇస్తూనే మీ లోపల ఉన్న భయాల్ని ఈ విధంగా క్లియర్ చేయండి. ఫస్ట్ థంబ్ ఫింగర్ తీసుకోండి. థంబ్ ఫింగర్ ని తీసుకుని ఈ వేళ్లతో ఈ వేళ్ళన్నిటిని టచ్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ మీరు ఒక రకమైన పాజిటివ్ ఫీల్ ని తీసుకుంటూ మైండ్ లో ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నేను ఈ పని చేస్తున్నాను అని మీరు ఏదైతే చేయలేకపోతున్నారో ఆ పనికి చెప్పండి. అలాగే సేమ్ ఆపోజిట్ హ్యాండ్ కూడా చేయాలి. అలా ఒక్కొక్క దాన్ని ప్రతి దాన్ని ప్రెస్ చేస్తూ మీరు ఎనర్జీని పాస్ చేస్తూ థాట్స్ చేస్తూ మీరు ఆ థాట్ ని రిలీజ్ చేస్తూ లోపల ఉన్న స్ట్రెస్ ని రిలీఫ్ చేయాలి. మీ లోపల భయాలు పోవడానికి కాబట్టి ఓన్లీ ఈ ఫింగర్ ని ఉపయోగించవచ్చు. ఇది ఫియర్ కి కనెక్ట్ అయి ఉన్న ఫింగర్. ఒకవేళ మీరు ఇలా కాదు అని అనుకుంటే, అంటే ఈ వేల్ అనేది ఎయిర్ కి లంగ్స్ కి అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్న ఫియర్ ఎమోషన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకని దీన్ని ఎక్కువగా మీరు ప్రెస్ చేయడం వల్ల మీ ఫియర్ ని మీరు క్లియర్ చేసుకోగలుగుతారు, మీ భయాల్ని. అయితే ఇప్పుడు ఈ ఫింగర్ ఒక్కటే కాదు, మిగతా అన్ని ఫింగర్స్ ని కూడా మీరు ఇలా బ్యాలెన్స్ చేశారు అంటే ఒక్కొక్కటి ప్రెస్ చేస్తూ మీ ఎనర్జీస్ ని మీరు మళ్ళీ రిటర్న్ చేసుకోవడానికి ప్రయత్నించారు అంటే మీకు భయాలతో పాటు యాంగ్జైటీ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. మొత్తం 5 ఫింగర్స్ ని కూడా మీరు అలా చేసిన తర్వాత మిడిల్ లో అరచేతి మధ్యలో ఇలా ప్రెస్ చేసి 1 మినిట్ అలా ఉండిపోవాలి. ఆ ప్రెస్ ఫీలింగ్ కూడా, ఆ ప్రెజర్ కూడా మీకు తెలుస్తూ ఉండాలి. సో అలా ప్రెస్ చేసి మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి. 1 మినిట్ అయితే కంపల్సరీ ఉండండి. సో ఇలా మీరు చేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ హ్యాండ్ కి చేయండి. ఇలా మిడిల్ లో మీరు ఓన్లీ థంబ్ ఫింగర్ ని ప్రెస్ చేయొచ్చు, లేదా దీన్ని బేస్ చేసుకుని ఇలా పట్టుకుని ప్రెస్ చేయొచ్చు. ఇలా ప్రెస్ చేసి మీరు నాలో ఉన్న యాంగ్జైటీ స్ట్రెస్ ఈ ఎనర్జీస్ అన్నిటిని విడిచిపెట్టేశాను అనే భావం తీసుకుని మళ్ళీ రిపీటెడ్ గా 1-2 సార్లు నేను ఈ ప్రోడక్ట్ ని నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో అమ్ముతున్నాను, ఇలా మీరు ఈ ఎఫర్మేషన్ కనెక్షన్ ఇచ్చి మీ మైండ్ లో ఉన్న భయాల్ని ఈజీగా ఈ జపానీస్ టెక్నిక్ తో తొలగించండి. ఈ వీడియోలో ఫస్ట్ మీరు భయాన్ని గుర్తించారు, అది ఎలాగో నేను చూపించాను. నెక్స్ట్ జపానీస్ టెక్నిక్ ద్వారా మీరు భయం యొక్క ఎనర్జీని క్లియర్ చేశారు. ఇంకా చివరిగా మీరు చేయాల్సింది భయాన్ని జయించడం. ఇవన్నీ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా మీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ లో మీరు ఒక అడుగు వెనక్కి వేసే సందర్భం వచ్చినా గానీ ధైర్యంగా అప్పటికప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి శ్వాసని మీరు తీసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసి దాన్ని జయించారు అంటే, ఓ ఇంతేనా, దీనికోసం ఇన్ని రోజులు నేను ఆగి ఎంతో మనీ ప్రవాహాన్ని నేను ఆపుకున్నానా, ఇంత సింపుల్ గా ఉందేంటి అనే భావం మీకే వచ్చేస్తుంది. సో అందుకని ఫస్ట్ మీరు భయాన్ని గుర్తించండి, దాన్ని జపానీస్ టెక్నిక్ ద్వారా క్లియర్ చేయండి, తర్వాత భయాన్ని జయించండి ప్రాక్టికల్ లైఫ్ లో. మీ భయాలు పోవడానికి వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే
వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైతే భయపడుతూ ఎక్కువగా వెనకడుగు వేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీస్ లో గానీ ఫ్రెండ్స్ లో గానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ఇలాంటివి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఉపయోగించుకోండి. అలాగే కమింగ్ డేస్ లో నేను పెట్టబోతున్న ప్రతి వీడియో కూడా మీరు రిసీవ్ చేసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.